బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మాజీ మంత్రి కేటీఆర్ని కాంగ్రెస్ నేత మధు యాస్కి గౌడ్ ప్రశ్నించారు. గతంలో కూడా తాము పార్లమెంట్ అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తామని అన్నారు. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగంను గౌరవించలేదని, ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మధు యాస్కి అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగం అంటే టీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం అయ్యే రాసుకున్నట్టు 2014 తెలంగాణ వచ్చినాక తెలంగాణను దాచుకొని దోపిడీ చేసిన మీరు ఈ రాజ్యాంగం పైన కనీసం మీకు భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కాదు తమ్మి. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఎక్కడన్నా పాటించినవా, గౌరవించినవా, స్వీకరించినవా? తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ నేను నా భార్య కాపల కుక్కల్లాగా ఉంటాం, నా బిడ్డే కొడుకు అల్లుడు ఎవడు తప్పు చేసినా జైలు వేస్తాం అని చెప్పి మాట్లాడి ఉద్యమ పార్టీ అని చెప్పి మీరు, మీ అయ్యగారు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన ద్రోహులు మీరు. మీ పార్టీ పేరు నుంచి ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడతాము. మీ కండకావరం పెరిగి ప్రజలే తప్పు చేసారు మిమ్మల్ని ఎన్నుకోకపోవడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సూటి ప్రశ్న తమ్మి తారక రామారావు, మీ బావగారి, మీ చెల్లిగారి, మీ అయ్యగారి ఆస్తులు, మీ చుట్టుముట్టు ఉన్న మై హోమ్ కార్డ్కెళ్ళి సంస్థల యొక్క ఆస్తులు 2014 కన్నా ముందు ఏముండే, 2014 తర్వాత ఏముండే అని ఒకసారి ప్రజలకు వివరించుతాను. ఇవాళ ఫిరాయింపులు ఎందుకు జరుగుతూ ఉంది? 2014 తర్వాత అమరుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా, కుట్రపూరితంగా, కంప్లీట్గా కరప్షన్లో కూరుకుపోయి పరిపాలించిన మీరు, నువ్వు, నీ కుటుంబం, నువ్వు ఏ చెల్లి బెయిల్ కొరకని చెప్పి ఢిల్లీకి వెళ్ళినవు తమ్మి, ఆ చెల్లి